మళ్ళీ 7వ క్లాస్‌లో తులసీదాస్ గారు కుంభవృష్టి వర్షం. కొత్తగా పెళ్ళయింది ఆయనకి. పుట్టింటికి పంపించాడు భార్య. ఆయన ఉండలేకపోయాడు భార్యను వదిలి. బయలుదేరాడు. పెద్ద వాగు. ఈదుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా తుఫాను. మిద్దె మీద ఉంది భార్య. ఎక్కేసి తలుపు కొట్టేశాడు. ఆడు తలుపు తెరిచి ఆశ్చర్యపోయింది. ఏంటి? ఎలా వచ్చారు? ఏంటి కథ? ఇంత కుంభవృష్టి వర్షం కదా! అసలు పైకెలా ఎక్కారు? దొడ్డిదారి నుంచి వచ్చేసారంటే, తాడుంది ఎక్కొచ్చేసానన్నారంట. తాడుండవేంటే బాబు? అసలు తాడెవడు వేలాడదీస్తాడు ఇంట్లో అని ఆవిడ లాంతరు పట్టుకుని చూస్తే పెద్ద త్రాచుపాము. అప్పుడు ఆవిడ అనిందంట, అగర్ యహీ ప్యార్ తుమ్ భగవాన్ రామ్ పే దిఖాతే తో తుమారా జీవన్ ధన్య హో జాతా అనింది. ఇదే ప్రేమ జిస్ ప్యార్ని తుమ్ ఇస్ నశ్వర్ శరీర్ మే దిఖాయా, అంటే ఏదైతే నశించే ఈ శరీరానిపై చూపించావో నువ్వు ప్రేమ, అటువంటి ప్రేమ కనుక ఈ నశించే శరీరం మీద కన్నా రామచంద్రుడి మీద కనుక నువ్వు చూపించుంటే నీ జీవితం ధన్యమైపోయి ఉండేదయ్యా అనిందంట భార్య. చాలా అద్భుతంగా. ఆవిడ గుర్తుండిపోయింది, ఆ విషయం గుర్తుండిపోయింది. అప్పుడు అడిగాను, నశ్వర్ మతలబ్ క్యా హే అంటే ఆవిడ చెప్పింది, ఏదైతే జీవితంలో భూమి మీద నాశనం అయిపోతుందో, దేనికైతే పూర్ణాయుష్యు లేదో, దేనికైతే చిరంజీవత్వం లేదో అది నశ్వర్. ఆవిడ నాకు జీవితాంతం గుర్తుండిపోయే గురువే. జీవితాన్ని మార్చిన పాఠం అది. చాలా అద్భుతం. 9వ క్లాస్లో తెలుగు పాఠం పార్వతీ తపస్సు. ఆ అమ్మవారు సాక్షాత్తు ఆ పరమేశ్వరుని చేరడానికై అర్ధనారీశ్వర తత్వంలాగా ఎండలోనే తపస్సు చేసిందా, వానలోనే తపస్సు చేసిందా, ముళ్ళపై తపస్సు చేసిందా, అగ్నిలో తపస్సు చేసిందా, రాళ్లపై తపస్సు చేసిందా, నిరాహారగా తపస్సు చేసిందా, ఏ విధాలుగా ఆవిడ తపస్సు చేసింది అని ఆ అద్భుతాన్ని పద్య రూపంలో ఉన్నప్పుడు మా తెలుగు మాస్టారు మాకు వర్ణించి చెప్పారు. అందులో నుంచి ఒక స్త్రీకి భర్త పట్ల ఉండవలసిన ప్రేమ, అనురాగం, ఆయనను పొందాలి అనే తపన, తపస్సు అర్థమయ్యింది. ఇలా జీవితంలో ఏమవుతుందంటేనమ్మా, ఆయా టీచర్లు ఎంతమంది అన్నా రానివ్వండి, అందరూ గురువులు అవ్వగలుగుతారు. ఆ గురు స్థానాన్ని పోషించే ఒక ఔన్నత్యం ఫస్ట్ వాళ్ళకు ఉండాలి.